మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులు చెల్లించాలని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని మధ్యాహ్న భోజన కార్మికులు ముట్టడించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, మధ్యాహ్న భోజన కార్మికులు ఏమంటున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? మధ్యాహ్న భోజనం పథకం సంబంధించి పెండింగ్ బిల్లులు కావచ్చు, పారితోషికం పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులంతా కూడా సైఫాబాద్లోని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో అటు నెలకు 10,000 పెంచుతామని చెప్పారు. కానీ ఇంతవరకు 2 ఏళ్ళు అవుతున్నాయని అధికారంలోకి వచ్చిన దానికి సంబంధించి ఎలాంటి హామీలు నెరవేర్చలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పులు తెచ్చి ఇటు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా తాము కొనసాగిస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలకు సంబంధించి ఇంతవరకు ఇవ్వట్లేదని కూడా చెప్తున్నారు. వేతనాలకు సంబంధించి గ్రీన్ ఛానల్ ద్వారా 5వ తేదీలోపే కూడా వెంటనే ఇవ్వాలని ఇప్పటికే గత ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నామని వారు పట్టించుకోవాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు నాయకులు ఉన్నారు. మనం చెప్పండి, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఈ ధర్నా ద్వారా ఏం డిమాండ్ చేయబోతున్నారు? నేను జంపాల రవీందర్, తెలంగాణ మధ్యాహ్న భోజన పథక వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజు మేము చేస్తున్న ఏంటిదంటే, మీరు ఎన్నికల ముందు అధికారంలో రాగానే 10,000 రూపాయలు వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఆ తరువాత దాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. కాబట్టి వెంటనే మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా 10,000 రూపాయల వేతనాలు ఇవ్వాలి. రెండవది ఏంటంటే, ఈ రోజు మీరు ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు ఇచ్చే మెరు ఛార్జీలకు మార్కెట్లో దొరుకుతున్న ధరలకు చాలా తేడా ఉంది. అవి పెట్టుబడి పెట్టే పరిస్థితి మాకు కనిపిస్తలేదు. కాబట్టి మీరంతా సరుకులు మొత్తం కోడిగుడ్లు, గ్యాసులు మొత్తం సరుకులన్నీ ప్రభుత్వం సరఫరా చేయాలి. లేదంటే ప్రతి విద్యార్థికి 25 రూపాయలు చొప్పున మెరు ఛార్జీ ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు బిల్లులన్నీ పెండింగ్ లో ఉంటారు. ఎప్పుడు ఏ నెల పెండింగ్ బిల్స్ అన్ని పెండింగ్ లేకుండా ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే, అల్పాహారం బిల్లులు కేసీఆర్ గవర్నమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి కేసీఆర్ గవర్నమెంట్ పోయి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 15 నెలల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అల్పాహారం బిల్లులు ఒక్కొక్క కార్మికురాలకు 1,00,000 రూపాయల చిల్లర ఉంది. కాబట్టి అల్పాహారం బిల్లులు వెంటనే ఇవ్వాలి. పెండింగ్ బిల్లులన్నీ ఇవ్వాలి. 10,000 మీరు ఇస్తామన్న హామీ ప్రకారం అమలు చేయాలి. సరుకులు మొత్తం ప్రభుత్వం సరఫరా చేయాలనేది ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఎంతమంది కార్మికులు సార్? ఎన్ని నెలల నుంచి? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 54,200 మంది వంట కార్మికులు పనిచేస్తా ఉన్నాం. మరి ఇందులో ప్రతి జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక సంఖ్య ఇది. మరి అందరికీ కూడా ఈ రకంగానే 9 నెలలు 8 నెలల పెండింగ్ బిల్లు ఉన్నాయి. అన్ని కూడా ప్రతి బిల్లు మేము మాట్లాడిన ప్రతి బిల్లు కూడా 9 నెలలు 10 నెలలు కూడా పెండింగ్లే ఉన్నాయి. అవన్నీ కూడా వెంటనే విడుదల అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. ఇది వరకు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రికి ఇలాంటి ఇష్యూలు తీసుకెళ్ళి రాష్ట్రం ఇప్పటి వరకు సమ్మెలు కూడా చేసిన సందర్భం ఉన్నది. పెద్దపల్లి జిల్లాలో ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో సమ్మె జరుగుతుంది. పెద్దపల్లి ఒక జిల్లాలో ఈ రోజు సమ్మె పాఠశాలల్లో మొత్తం భోజనం నిలిపివేసి 10వ రోజు అయింది. అక్కడ అమరవీరుల స్తూపం వద్ద టెంట్ వేసుకొని 14 మండలాల మధ్యాహ్న భోజన కార్మికులు ఇప్పటి వరకు లక్షలాది మంది పిల్లలకు భోజనం అందలేదు. ఈ రోజుకు 10 రోజులు పెద్దపల్లిలో పాఠశాలలో మొత్తం మధ్యాహ్నం నిలిపేసి కాంగ్రెస్ దృష్టికి తీసుకుపోయినా ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలు లేవు. అనేక మార్లు సమ్మెలు చేసినాం, ధర్నాలు చేసినాం, కలెక్టర్ల గారికి వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా కానీ కనీసం పెండింగ్ బిల్లులు కూడా ఇయ్యలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేము దసరా వేంది, దీపావళి వేంది, నిన్న అదేంది, మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చే ముందే కూడా 7 నెలల కోడిగుడ్ల బిల్లులు ఇవ్వాలి, 7 నెలల మెస్సు బిల్లులు ఇవ్వాలి. దాదాపు 2 కోట్ల మనం టీఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్దపల్లిలో 90 రోజులు సమ్మె చేసినాం. అప్పుడు కేసీఆర్ 2,000 పెంచిండు. మళ్ళీ ఆయన అల్పాహార పథకం పెట్టి ఇంకొక 2,000 ఇస్తానా 5,000 అన్నాడు. ఆయన పోగానే అల్పాహార పథకం అటకెక్కింది కదా. మళ్ళీ అవే 3,000. ఆ 3,000 ఎస్సీ బిల్లులని ఎస్టీ బిల్లులని సంవత్సరాల తరబడి ఇప్పటికీ 7 నెలల బిల్లు ఇవ్వాలి. 10 రోజులు పెద్దపల్లి జిల్లాలో మొత్తం బంద్ ఉన్న ప్రభుత్వానికి సీమ కుట్టినట్టు కూడా కావడం లేదు. దీన్ని రాష్ట్ర వ్యాప్త సమ్మెకు, ఇవాళ మెరుపు సమ్మెకు కూడా పిలుపునియడానికి మధ్యాహ్న భోజన కార్మికులు తయారయ్యారు. కాబట్టి రాష్ట్రంలో కూడా 33 జిల్లాలలో రేపటి నుండి మధ్యాహ్న భోజనం నిలిచిపోవడానికి కూడా ఇక్కడ ఉన్న మా ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా ఇవాళ ఇవ్వడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఆలోచించాలి. రాష్ట్ర వ్యాప్త మధ్యాహ్న భోజనకు అన్నమంది విధంగా చూడాలని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. చూసినట్టయితే ఇటు పెద్ద సంఖ్యలో కూడా ఇటు మధ్యాహ్న భోజన కార్మిక పథకం సంబంధించి కూడా ఇక్కడికి వచ్చారు. మరి చెప్పండి, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? ప్రభుత్వానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి 10,000 వేతనం ఇస్తామని చెప్పారు. దాని ప్రకారంగా 10,000 వేతనం ఇవ్వాలనేటువంటిది
దాంతో పాటుగా ఈ రోజు ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నారు. కొడంగల్లో ఈ మధ్య 14వ తారీఖు నాడు లాంచ్ చేశారు. అది కాదు, ప్రభుత్వం ఎప్పుడైనా మధ్యాహ్న భోజన వంట పథకాన్ని మాత్రం ప్రైవేటైజ్ చేయకూడదు అనేటువంటిది ప్రధానమైన డిమాండ్. వంట కార్మికులకి ఐడి కార్డులు ఇవ్వాలా, ప్రమాద బీమా పథకం వర్తింపజేసేలాగా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలా, తర్వాత ఈఎస్ఐ కార్డులు కూడా వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. వాళ్లకు నెలల తరబడి బిల్లులు రాకుండా ఉండేటప్పటికి లక్షలాది రూపాయలు వాళ్ళు ఈ రోజు అప్పు తీసుకొచ్చి పెడతా ఉంటే వడ్డీలతోటి వాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి పోవాలంటే ప్రతి నెల 5వ తారీఖు గవర్నమెంట్ ఉద్యోగులు ఏదైతే 1వ తారీఖు జీతాలు వేస్తున్నారు కదా, మరి వీళ్ళకెందుకు బిల్లులు 9 నెలలు 10 నెలలు సంవత్సరం పాటు వేయకుండా ఉంటే వాళ్ళు ఎట్లా బతకాలా? అన్ని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి కార్మికులు వీళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ ప్రధానంగా గ్రీన్ ఛానల్ ద్వారా మేము మెస్ బిల్లులు వేతనాలు వేస్తామని చెప్తున్నారు. ఏదైతే ప్రామిస్ చేశారో 5వ తారీఖు లోపల వీళ్ళందరికీ మెస్ బిల్లులు వేతనాలు పడేలాగా గవర్నమెంట్ నిర్ణయం చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ రోజు ప్రభుత్వాలు మాకు సంవత్సర కాలం నుండి కోడిగుడ్ల బిల్లులు రాలేదు. ఇలా కోడిగుడ్లకు 6 రూపాయలు ఇస్తే బయట మార్కెట్లో 7 రూపాయలు అదనంగా 2 రూపాయలు కలిపి మేము పెట్టవలసి వస్తుంది. మరి మాకు సిరిసిల్ల జిల్లా సిలిండర్లు ఇచ్చిర్రు, మరి మేమే నింపుకోవాలంటే ఒక సిలిండర్ క్యాస్ట్ 1000 రూపాయలు సిలిండర్ బుట్టి నింపితే మాకు నెలకు 10 సిలిండర్లు పడతాయి. ఇలా ప్రభుత్వం మాకు అనేక భారాన్ని మోపింది తప్ప ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సినటువంటి బకాయి లేకుండా ఇలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 జీతం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఇలా కాలయాపన చేస్తూ ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు పిల్లలకు మెనూ ఛార్జీలు పెంచకుండా అనేక భారాన్ని మోపినాయి. ఇలా నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటిన తర్వాత ఇలా పిల్లలకు వండలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తుంది. తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధంగా గత 25 సంవత్సరాల నుండి మేము రూపాయి పాలు నుండి వంట చేస్తాం. ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మన బడి, మన ఊరు, మన పిల్లలు అని అంటూ ఉంటారు. నాణ్యమైన భోజనం పెట్టమంటారు. కాబట్టి మరి వాళ్ళు వెంటనే నెలకు 5వ తారీఖు రోజున బిల్లులు వెంటనే వేయాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుకోని 10,000 గౌరవ వేతనం వెంటనే చెల్లించాలి. కోడిగుడ్లు కూడా ప్రభుత్వమే ఇవ్వాలి. మన కోడిగుడ్లు ప్రభుత్వమే ఇవ్వాలి. మన గ్యాసులు కూడా ప్రభుత్వమే ఇవ్వాలి. పెండింగ్ బిల్లులు కూడా వెంటనే 5వ తారీఖు రోజున చెల్లించాలని మరి మన రేవంత్ రెడ్డి గారికి మరి అంగన్వాడికి ఏ విధంగా ఇస్తా ఉన్నారు? ఉప్పులు, పప్పులు, నూనె, అన్ని సరుకులన్నీ గ్యాస్ తో సహా అంగన్వాడికి పంపుతారు. అదే విధంగా మా మధ్యాహ్న భోజనానికి పంపాలని ఈ రోజున మేము సెక్రటేరియట్లో మేము ముట్టడి చేస్తా ఉన్నాము. మొత్తంగా చూసినట్టయితే అటు మధ్యాహ్న భోజనానికి సంబంధించి కావచ్చు, కార్మికులకు అనేక రకంగా పెండింగ్ బిల్లులు పెరిగిపోయాయి. అటు అప్పులు తీసుకొచ్చి మేము మెయింటైన్ చేస్తున్నాం, కానీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతున్నాయి కానీ తమ సమస్యలు పరిష్కరించట్లేదు. ఎన్నికల సమయంలో నెలకు 10,000 గౌరవ వేతనం ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదని కూడా మధ్యాహ్న భోజన పథకం కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అల్పాహార పథకం పెట్టారు, అది పూర్తిగా బంద్ చేశారు. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలంటూ కూడా కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.